హలో వ్యూయర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. నెల్లూరు నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న కాత్యాయని ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ GPR కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం రండి. కాత్యాయని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 16 years నేను ఇంట్లో ఉన్నాను. జస్ట్ బయటకు వచ్చాను. రియల్ ఎస్టేట్ అంటేనే నాకు తెలీదు. నాకు మొత్తం ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, మనం ఎలా క్లోజ్ చేయాలి అనేది A to Z నేను చైర్మన్ సార్ దగ్గరే నేర్చుకున్నాను. నేను సక్సెస్ అనేది సాధించాను. ఇట్లా సెకండ్ యానివర్సరీ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు పద్మజ. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ సార్కి నేను ఈరోజు ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు సార్ ఇచ్చిన ధైర్యమే. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కాత్యాయని డెవలపర్స్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కామాక్షి తాయి మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను. కాత్యాయని ఇన్ఫ్రా డెవలపర్స్ వారి 2వ వార్షికోత్సవానికి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈ కాత్యాయని డెవలపర్స్ నేను రెండోసారి ఈ రోజు యానివర్సరీకి రావడం. మొట్టమొదటిసారి కూడా ఇదే హాల్లో ఇక్కడ జరిపినప్పుడు కూడా వచ్చాను.
ఈ కాచాయిని డెవలపర్స్ అనే సంస్థ మల్లికార్జున నాయుడు, శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాదు, నెల్లూరు చాలా దిక్కలు కూడా వీరు వెంచర్స్ చేసి మంచి సరసమైన రేట్లకు కూడా మనందరం కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచిది. ల్యాండ్ మంచిది ఎక్కడైతేనే సెలెక్ట్ చేస్తారు. డెవలప్మెంట్ కూడా ల్యాండ్కు తగ్గట్టు ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కాచాయిని డెవలపర్స్ అంటే ఫ్లాట్స్ కొనేదానికి ముందుకు వస్తారు. మేము కూడా తీసుకొని ఉన్నాము. చాలా మంచిది. ముఖ్యంగా మల్లికార్జున నాయుడు మన నెల్లూరు వాస్తవుడైన హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇక్కడ అక్కడ వెంచర్ చేస్తున్నాడు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి వరప్రసాది అమ్మవారు అంటే ఆయన భక్తి భావాలు ఉన్నాయి. టెంపుల్ కూడా ఇంతకు ముందు కూడా డొనేషన్ చేసి ఉన్నారు. అందువల్ల చాలా మంచి సంస్థ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాచాయినిలో పెట్టుబడులు పెట్టి ల్యాండ్ తీసుకుంటే వాళ్ళకి మంచి జరగద్ది. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ యానివర్సరీకి మమ్మల్ని ఆహ్వానించడం, మేము రావడం కూడా జరిగింది. ఇక్కడికి చేసినటువంటి అందరికి కూడా మా శుభాశీస్సులు. నమస్కారం అండి. మాది కాచాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మాది రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. ఇక్కడ 2వ సంవత్సరం పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు ఆనందపడుతున్నాము. మాకు సహకరించినటువంటి మా తోటి ఎగ్జిక్యూటివ్లకి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ మేము నెల్లూరులో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మేము మొన్న దసరా పండుగ సందర్భంగా ఇక్కడి నుంచి మహాపాదయాత్రగా జొన్నవాడకు పోయి అక్కడ కుంకుమ పూజ కార్యక్రమాలు చేయడము, ఈ భక్తి కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవలు కూడా మేము భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు రక్తదాన శిబిరాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. నెల్లూరులో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మొట్టమొదటిసారి తలసేమియా వ్యాధిగ్రస్తుల్ని రెడ్ క్రాస్ వాళ్ళని దత్తత తీసుకుంటే వాళ్ళ కోసం మేము 100 మందికి రక్తదానం చేసి వాళ్ళ కోసం మేము రక్తం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా సారు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పేపర్ యాడ్ చూసి తలసేమియా వ్యాధిగ్రస్తులకి మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేశారు. ఇదే కాదండి, ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించినటువంటి తిథి దివాస్ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ మోడల్ హై స్కూలు నారాయణరావుపేటలో ఉందండి. ఆ స్కూల్లో 450 మందికి పైగా ఉన్న విద్యార్థులందరికీ భోజన సదుపాయాలు కల్పించి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేసినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ కాచాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమేనని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మేము ఓన్లీ వ్యాపారం కోసమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటూ మా తోటి ఎగ్జిక్యూటివ్లు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అందరం అన్నదమ్ముల్లా కలిసి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. మేము ఇంత విజయాన్ని అందుకునేదానికి మాకు తోడుగా ఉంటున్నటువంటి మా కస్టమర్ దేవుళ్ళకు కూడా మీ ఆశీస్సులు మాకు ముందు కూడా ఉండాలా. మేము ఇంకా సామాజిక కార్యక్రమాలు అయితేనేమి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయితేనేమి ముందుకు పోవాలని చెప్పనే దానికి మీ ఆశీర్వాదాలు కావాలని HN9 టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎలా అనిపిస్తుంది సెకండ్ యానివర్సరీ జరుపుకోవడం? సెకండ్ యానివర్సరీ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ నెల్లూరులో పెట్టడం మేము ఇంత అనుకోకుండా మేము పెట్టాక చాలా ట్రబుల్స్ వచ్చాయి. కానీ అయినా మేము ఉన్న ఊర్లో కాక్షాయని అనేది నిలబెట్టుకోవాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని అందరూ కలిసి మనతో ఉన్న స్టాఫ్ కావచ్చు, మార్కెటింగ్ సిబ్బంది కావచ్చు, అందరూ కలిసి మన ముందుకు తీసుకెళ్లి ఈ రోజు మనం సెకండ్ యానివర్సరీ కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని కాక్షాయని కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఆదరించాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.